Audio Jungle. Audio Jungle. రేణుకాదేవి శక్తి స్వరూపిణిగా పూజింపబడే గొప్ప దేవత. ఆమె జన్మ కథను పురాణాలు ఎంతో ప్రత్యేకంగా వివరిస్తాయి. అసలు రేణుకాదేవి ఎల్లమ్మగా ఎలా మారింది, అలాగే తన భర్తే తనని ఎందుకు చంపాలి అనుకున్నాడు, తన కొడుకే తనని ఎందుకు చంపాడు, ఇలాంటివి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్వం మధ్య భారతదేశం నందు గంగానదీ తీరాన విదర్భ రాజ్యము అనే ఒక రాజ్యము ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించే రాజుకి సంతానం లేకపోవడం వల్ల పుత్రకామిష్టి యాగం చేస్తారు. అమ్మవారి కృప వల్ల ఒక ఆడపిల్ల ఆ పవిత్ర అగ్ని నుండి పుడుతుంది. ఆ పాపకి రేణుక అని పేరు పెడతారు. రేణుక పుట్టిన తరువాత తన తల్లి మరణించడంతో తనని మాతంగి అని ఆస్థాన పరిచారికరాలు పెంచుతుంది. రేణుక ఆస్థానంలో అందరి ప్రేమాభిమానాలను పొంది అల్లారు ముద్దుగా పెరుగుతుంది. తను సమస్త యుద్ధ విద్యలను నేర్చుకొని మహారాజ్ఞికి ఉండవలసిన అన్ని లక్షణాలను ఇనుమడింప చేసుకుంటుంది. ఒకరోజు తన తండ్రి రేణుకకు స్వయంవరం ఏర్పాటు చేసి ఋషులను రాజులను ఆహ్వానిస్తాడు. శివ అంశ అయిన ఋషి జమదగ్ని కూడా స్వయంవరానికి వస్తారు. రేణుక అక్కడ ఉన్న అందరినీ చూసి జమదగ్ని మెడలో పూలమాలను వేస్తుంది. కానీ జమదగ్ని తన ఆశ్రమ నియమాలను రేణుక పాటించలేదు అని భావించి వివాహం చేసుకోవడానికి సంకోచిస్తాడు. కానీ రేణుక ప్రవర్తనను చూసి జమదగ్ని దేవతల సమక్షంలో రేణుకను వివాహం చేసుకుంటాడు. రేణుక మరియు జమదగ్నికి వాసు, విశ్వావసు, బృహత్వ, రామభద్రుడు అలానే పరశురాముడు అని 5 సంతానం కలిగారు. ఆఖరివాడైన పరశురాముడు బహుపరాక్రమశాలి. రేణుక ప్రతిరోజు ఒక కుండను తీసుకొని దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి శుద్ధ జలాన్ని తీసుకువచ్చేది. తాను నీళ్లు తీసుకొచ్చే సమయమంతా తన భర్తను మనసులో ధ్యానిస్తూ ఉండేది. కానీ ఒకరోజు గంధర్వరాజు అతని చెలికత్తెను చూసి క్షణకాలం మనోభంగానికి లోనైంది. ఇది తను సాధించుకున్న పతివ్రత శక్తికి భంగం కలిగించింది. ఈ విషయాన్ని జమదగ్ని మహర్షి తెలుసుకొని వెంటనే ఆయన కోపంతో రేణుకను శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. తన 5 కుమారులలో 4 పిలిచి తమ తల్లి చేసిన తప్పును వివరించి తమ తల్లి తలను తీసుకురమ్మని చెప్తారు. కానీ వారు నిరాకరిస్తారు. అప్పుడు వారు నిరాకరించడంతో కోపానికి గురి అయిన జమదగ్ని వారిని భస్మము చేస్తాడు. చివరిగా పరశురాముణ్ణి అడగగా తాను సరే అని చెప్పి తన గొడ్డలితో తల్లి తలను నరికి తెస్తాడు. ఆ తరువాత జమదగ్ని అతని విధేయతతో ప్రసన్న చిత్తుడై వరం కోరుకోమని చెప్తాడు. పరశురాముడు తన తెలివితో ఆలోచించి తన తల్లిని మరియు అన్నలను తిరిగి జీవింపచేయమని కోరతాడు. అప్పుడు జమదగ్ని తన తపస్సుతో దివ్యజలాన్ని వారిపై చల్లుతాడు. వారికి ప్రాణం వస్తుంది. రేణుకమ్మ ఎల్లమ్మగా పునర్జన్మ ఎత్తుతుంది. ఈ కథలో రేణుక త్యాగం, జమదగ్ని మహర్షి ధర్మనిష్ట మరియు పరశురాముడి విధేయత అన్నీ విశేషంగా ఉన్నాయి. రేణుక తన మానవ జీవితం తర్వాత శక్తి స్వరూపిణిగా మారి ఎల్లమ్మగా పూజింపబడుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.